నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డ్రోన్లు క్షిపణుల దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా. ఇజ్రాయెల్ యుఎస్ దాడుల్లో ఇరాన్లో వందల మంది మృత్యువాత. ఇరాన్ ముఖ్య నేతల నివాసాలు, రాడార్ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం. దాడుల్లో స్వల్పంగా దెబ్బతిన్న అణుశుద్ధి కర్మాగారం. గల్ఫ్లోనే అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు. హోర్ముజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన 700 నౌకలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలని సూచన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలకు బీజేపీ డిమాండ్. కేంద్రం ఇచ్చింది ఎంతో చెబితే బాగుంటుందని కాంగ్రెస్ హితవు. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు. వీధుల్లో రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద కేరింతలు. సంపూర్ణ చంద్రగ్రహణం వేళ మూతపడిన ఆలయాలు. సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు అనుమతి. ఇరాన్పై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయంతో పాటు ముఖ్య నేతల నివాసాలు, క్షిపణులు, రాడార్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 787 మంది మృతి చెందారు. టెహ్రాన్కు మద్దతుగా తమపై దాడులు చేస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై వైమానిక దాడులను తీవ్రతరం చేసిన ఐడీఎఫ్ తాజాగా భూతల దాడులు చేపట్టింది. ఇరాన్పై జరుగుతున్న సైనిక ఆపరేషన్ 4 నుంచి 5 వారాల పాటు సాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. తాజాగా టెహ్రాన్లోని అధ్యక్ష కార్యాలయంతో సహా ప్రభుత్వ ముఖ్య నేతల నివాసాలు, కీలక భవనాలే లక్ష్యంగా యుఎస్, ఐడీఎఫ్ దాడులు చేపట్టాయి. రాత్రివేళ ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డిఫ్రిన్ ప్రకటించారు. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం, సీనియర్ నేతల సమావేశ మందిరం, అదనపు కమాండ్ కంట్రోల్, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపైన దాడులు చేసినట్లు తెలిపారు. శనివారం నుంచి టెహ్రాన్లోని ప్రతి చోట దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ ఒకరు చెప్పారు. టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇరాన్ అధికారిక మీడియా భవనం సహా క్షిపణులు, రాడార్ వ్యవస్థల లక్ష్యంగా యుఎస్, ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. టెహ్రాన్లోని మరో ఆసుపత్రిపై కూడా దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఆసుపత్రి కిటికీలు, అద్దాలు ధ్వంసం కాగా బెడ్లు, వైద్య పరికరాలు చెల్లాచెదురయ్యాయి. ఆసుపత్రి ఫ్లోర్ శిథిలాలతో నిండిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లో దెబ్బతిన్న రెండో ఆసుపత్రి అని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సొరంగంలో దాచిన బాలిస్టిక్ క్షిపణులను B-1 బాంబర్ల సాయంతో ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఐఆర్జీసీకి చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేలమట్టం చేసినట్లు పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్ లాంచ్ సైట్లను కూడా ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం స్వల్పంగా దెబ్బతింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు ఐఏఈఏ తెలిపింది. సోమవారం జరిపిన దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అయితే అణుధార్మికత వెలువడే ప్రమాదం లేదని ఐఏఈఏ ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై వైమానిక దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా భూతల దాడులు కూడా మొదలుపెట్టింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్ తో సహా ఆయుధ నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ను హతమార్చినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. హెజ్బొల్లాకు చెందిన ఆయుధాగారాలపై
పెద్ద ఎత్తున దాడులు చేసినప్పటికీ మిలిటెంట్లకు తమపై ప్రతీకార్య చర్యలకు దిగే సామర్థ్యం ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డెఫ్రిన్ అంగీకరించారు. హెజ్బొల్లాకు చెందిన క్షిపణులు, యుఏవీ నిల్వల కేంద్రాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. హెజ్బొల్లాను నిరాయుధాలను చేసే వరకు దాడులు చేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వైమానిక స్థావరం వైపు డ్రోన్లను ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ దాడులో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ప్రయోగించిన 71 క్షిపణులు, 91 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో 3 పౌరులు మృతి చెందగా 68 మంది గాయపడినట్లు యుఏఈ తెలిపింది. టెహ్రాన్ 186 క్షిపణులు, 812 డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. అందులో 172 క్షిపణులను కూల్చివేయగా 13 సముద్రంలో పడినట్లు యుఏఈ ప్రకటించింది. 1 తమ భూభాగంపై పడినట్లు తెలిపింది. 855 డ్రోన్లతో 755 అడ్డుకున్నట్లు యుఏఈ వెల్లడించింది. ఇరాన్తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇరాన్ నాయకత్వంతో పాటు త్రివిధ దళాలను నాశనం చేశామన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ కూడా దాడులను ఉధృతం చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అమెరికా ఎంబసీలపైన దాడులు చేసింది. టెహ్రాన్ దాడుల్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 10 మంది వరకు మృతి చెందారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా సైనిక, వైమానిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు కనీసం 10 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమ జెరూసలేం, టెల్ అవీవ్, ఐలాట్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై టెహ్రాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఎంబసీ భవనం స్వల్పంగా దెబ్బతింది. అమెరికా దౌత్య కార్యాలయంపై 2 డ్రోన్లు పడ్డాయని సౌదీ అరేబియా సర్కార్ తెలిపింది. మంటలు లేవడంతో వెంటనే అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొంది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఎవరూ ఎంబసీకి రావద్దని సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. అన్ని అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు తెలిపింది. కువైట్లోని అమెరికా ఎంబసీపై దాడి తర్వాత ఈ ఘటన జరిగింది. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రధాన కార్యాలయం సహా సిబ్బంది నివాసాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని తెలిపింది. అయితే ఇరాన్ దాడులపై అమెరికా ఇంకా అధికారికంగా స్పందించలేదు. బహ్రెయిన్లోని అమెరికా నౌకా స్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పోర్టులో నిలిచి ఉన్న చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా తెలిపింది. స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. ఖతార్ ఇంధన కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు తెలిసింది. టెహ్రాన్ దాడుల్లో ఇప్పటి వరకు తమ సైనికులు 6 మృతి చెందినట్లు అమెరికా సైన్యం తెలిపింది. గల్ఫ్లోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. 2 ఇంధన కేంద్రాలపై టెహ్రాన్ దాడులు చేయడంతో ఖతార్ ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ తెలిపింది. ప్రపంచ అవసరాలకు 5వ వంతు ఇంధనం ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఈ జలసంధి గుండా ఏదైనా నౌక వెళ్తే దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ హెచ్చరించింది. ఇరాన్ యుద్ధంతో ఇంధన భద్రతా ఆందోళనలు నెలకొన్న వేళ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో చమురు, శుద్ధి చేసిన చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. చమురు, ఎల్పీజీ సరఫరాపై కేంద్రం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, అందుబాటులో ధరల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తర్వాత ఆ దేశంలో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. అయితే ఇరాన్ యుద్ధంతో నెలకొన్న ఇంధన అస్థిరతను భర్తీ చేయడానికి రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కానీ ఈ చర్య మళ్లీ అమెరికాతో దౌత్యపరమైన సమస్యలు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్కు రోజుకు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు హోర్మోజ్ జలసంధి గుండా వస్తోంది. ఆ జలసంధిని ఇప్పుడు ఇరాన్ సైన్యం మూసేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి, చెప్పండి, కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ రోజు ఉదయం నుంచి కలెక్టర్ల సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. మొదట ఉదయం జనాభా లెక్కలకు సంబంధించిన అంశం పైన వారి కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. దానికి సిఎస్ తో పాటు ఉన్నతాధికారులు, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ సంబంధించిన ఉన్నతాధికారులు హాజరై మొదటి విడతలో చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన వివరించారు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలపైన సదస్సు జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ 99 రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాలు, అందులో ఎలాంటి కార్యాచరణ ఉండాలనే అంశంపైన ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నారు. వీటిలో అధికారులందరూ సమన్వయంగా పనిచేయడంతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, మంత్రుల వరకు అందరినీ కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక వివిధ అంశాలకు సంబంధించి అంటే 14 వారాలు ఉంటుంది కాబట్టి 14 వారాల పాటు ఒక్కో వారం ఒక్కొక్క అంశం పైన ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానంగా నిర్ణయించారు. ఇంకా పూర్తి స్థాయిలో ప్రణాళికను ఖరారు చేసేందుకు ఈరోజు సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ పంపు సెట్లలో బదులు సోలార్ పంపు సెట్లు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని రైతులకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా ఇళ్ల పైన కూడా సోలార్ ప్లాంట్ అమర్చుకుని విద్యుత్తును సొంతంగా వాడుకోవడంతో పాటు గ్రిడ్ కనెక్టెడ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజలకు వివరించారని తెలిపారు. ప్రజలకు ఇప్పటివరకు జరిగినటువంటి లబ్ధి, ఏ ప్రాంతాల్లో ఎంతమందికి లబ్ధి పొందాయనే విషయాన్ని గ్రామ స్థాయిలో, అదేవిధంగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరికి లబ్ధి పొందారనే విషయాలను కూడా వివరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కూడా ఫేస్ రికగ్నిషన్, ముఖ గుర్తింపును నమోదు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అర్హులైన వారికి అందరికీ పథకాలు అందడంతో పాటు అనర్హులను గుర్తించి వారిని తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. గతంలో ఆసరా పింఛన్లకు సంబంధించి సుమారు ఈ ఫేస్ రికగ్నిషన్ చేసిన తర్వాత సుమారు 3 లక్షల మంది అనర్హులను కూడా తొలగించగలిగినట్టే చెప్పారు. కాబట్టి అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 35 మెడికల్ కళాశాలల సేవలను కూడా ప్రజలకు ఉపయోగించే విధంగా వాటి సర్వీసులు, అందులో అందరూ చాలా మంది ఉన్నతమైన వైద్య నిపుణులు ఉన్నారు కాబట్టి వారి సేవలు వాడుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి పాఠశాల బస్సులు, ఇతర వాహనాలన్నింటినీ ఫిట్నెస్ నిర్వహించాలని, రవాణా శాఖకు సంబంధించిన డేటా అంతా ఆన్లైన్ లో చేయాలి, అదేవిధంగా డ్రైవర్లందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా పేర్కొన్నారు. ఇంకా వివిధ అంశాలకు సంబంధించి సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతుంది. ఇంకా మరి కాసేపు కూడా ఈ సమావేశం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గెలిచాక రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ తప్పించుకోవడంలో మతలబు ఏంటని అడిగారు. ఒకవైపు ఖజానాలో నిధులు లేవని చెబుతూనే కాంగ్రెస్ అధిష్టానం కోసం 1000 కోట్లు ఇచ్చేందుకైనా సిద్ధమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గత 12 ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం 12 లక్షల కోట్లకు పైగా నిధులను అందించినట్లు చెప్పారు.
2014లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక పూర్తిస్థాయి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంలో అర్థం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన మొత్తం ఎంత, కేంద్ర రాష్ట్రానికి ఇచ్చింది ఎంతో కిషన్ రెడ్డి చెబితే బాగుంటుందని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయిస్తే ఉండేందుకు ఇల్లు లేదన్న సీఎం వ్యాఖ్యలను ప్రతిపక్షాలు భూతద్దంలో చూస్తూ అసత్యాలు ప్రచారాన్ని చేస్తున్నాయని ఆక్షేపించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టామని, హింస ఏ రూపంలో జరిగినా కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ను తాము సమర్థించలేదని తెలిపారు. నక్సల్స్ హింసను వీడి ప్రజా జీవనంలోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అన్నింటా వైఫల్యం చెందారని, రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ సీట్ల విషయమై ఏఐసీసీకి నివేదిక ఇచ్చినట్లు మహేష్ గౌడ్ వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా 16 మంది పేర్ల జాబితా అధిష్టానానికి పంపామని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే సీఎం రేవంత్ రెడ్డి కల దేశానికి గ్రహణం లాంటిదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని పదవికి ఖాళీ లేదని, ప్రజలు మోదీకి 3 సార్లు పట్టం కట్టారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరన్న వాస్తవం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాహుల్ను ప్రధాని చేయాలన్న కలను పక్కనబెట్టి 6 గ్యారంటీలతో మోసపోయిన ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సీఎం తన బాధ్యతపై దృష్టి పెట్టాలని బండి సంజయ్ హితవు పలికారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళ సహా ఆర్ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ ఎంఎన్ఓపై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మార్చురీ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్ సహా ఆర్ఎంఓ, డ్యూటీ డాక్టర్, ఎంఎన్ఓను సస్పెండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యక్తి మృతదేహం కుక్కలకు ఆహారంగా మారిందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైద్యారోగ్య శాఖపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతుందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. నిరుపేదల ఇళ్లను కూల్చడంపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ప్రజలకు వైద్యం అందించడంలో లేదన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ గృహిణి 2 పిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని బీబీనగర్ మండలం గొల్లగూడెంలో జరిగింది. భర్త, అత్తమామ, ఆడపడుచుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. గొల్లగూడెంకి చెందిన రైల్వే ఉద్యోగి మహేష్, వలిగొండకు చెందిన ఐశ్వర్యతో 4.5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. తొలుత వీరి సంసారం బాగానే సాగినా 2 ఏళ్ల నుంచి గొడవలతో ఐశ్వర్య పిల్లలతో కలిసి తల్లిగారి ఇంట్లో ఉంటోంది. మారానని మహేష్ నమ్మబలకగా ఐశ్వర్య తరఫు వారు అత్తింట్లో వదిలి వెళ్లారు. ఇంట్లో ఏమైందో తెలియదు గాని 2 పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. విగత జీవులుగా మారిన వారిని చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యువత డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. హోలీ వేడుకలతో వీధులన్నీ రంగులు, కేరింతలతో సందడిగా మారాయి. స్నేహం, ఆత్మీయతలకు చిహ్నం హోలీ వేడుక. ఆనందోత్సాహాలతో రంగును వెదజల్లుకోవడమే వసంతాల కేలి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన రంగుల పండుగను ఉమ్మడి ఆదిలాబాద్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్లో భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ కార్యకర్తలతో హోలీ ఆడారు. డీజే పాటల సవ్వడిలో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రాంతమైన మందమర్రి, రామకృష్ణపూర్లలో కార్మికులతో అధికారులు హోలీలో పాల్గొని సందడి చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రకృతి సిద్ధమైన పసుపు, మోదుగ పూలతో చేసిన రంగులను చల్లుకున్నారు. నిర్మల్లో హోలీ సందర్భంగా హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రత్యేక పూజలు చేశారు.
నిజామాబాద్ జిల్లా రంగులతో ఇంద్రధనస్సును తలపించింది. నిజామాబాద్లోని కళాశాలల్లో విద్యార్థులు డీజే పాటలకు మాస్ స్టెప్పులు వేశారు. రంగులు పూసుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. కరీంనగర్లో హోలీ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేరింతలు కొట్టారు. భగత్ నగర్లోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం హోలీ ఆడుతూ కార్యకర్తలతో కలిసి సందడి చేశారు. ఖమ్మంలో పలు కళాశాలల వసతి గృహాల్లో యువత రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. హ్యాపీ హోలీ అంటూ రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హోలీని ఘనంగా జరుపుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో వేడుకలు అంబరాన్నంటాయి. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎస్పీ శబరీష్ పోలీస్ సిబ్బందితో కలిసి స్టెప్పులేశారు. జయశంకర్ భూపాలపల్లిలో పోలీస్ కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సిబ్బందితో కలిసి రంగులు చల్లుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సిబ్బందితో కలిసి రంగుల పండుగలో పాల్గొని రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కేరింతల్లో మునిగి తేలారు. రంగులు చల్లుకుంటూ డీజే పాటలకు డాన్సులు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పతాంజలి యోగా నిత్యజీవన్ యోగ సాధన కేంద్రం ఆధ్వర్యంలో పర్యావరణ రహిత రంగులతో పండుగ జరుపుకున్నారు. సంగారెడ్డిలో రాత్రి కామదహనం నిర్వహించి ఉదయం చిన్నారులు పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. డప్పు దరువులకు మా స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ ఎస్పీ కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్న హర్షిత్ అనే బాలుడు సమీపంలోని గుండ్ల చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హోలీ వేళ మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సూరారం పరిధి పంతులు చెరువులో ఈతకు వెళ్లి 2 యువకులు మృతి చెందారు. హోలీ అనంతరం పలువురు యువకులతో ఈతకు వెళ్లిన సాగర్, అభిషేక్ చెరువులో మునిగి మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. ఖగోళ అద్భుతంగా ఆవిష్కృతమైన చంద్రగ్రహణం వీడింది. మధ్యాహ్నం 3:20 ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6:47 ముగిసింది. గ్రహణం కారణంగా ఉదయం నుంచి అన్ని ఆలయాలను మూసివేసిన నిర్వాహకులు ఆర్జిత సేవలు రద్దు చేశారు. అనంతరం ఆలయాలను శుద్ధి చేసిన అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. హైదరాబాద్లో అనేక మంది ఔత్సాహికులు బిర్లా ప్లాంటోనియంకు వచ్చి గ్రహణాన్ని తిలకించారు. అయితే గ్రహణం తర్వాత ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రోజు వెండి వెన్నెల కురిపించే జాబిల్లి ఎరుపు రంగులోకి మారింది. కనువిందు చేస్తున్న బ్లడ్ మూన్ ను చిన్న పెద్ద ఆసక్తిగా చూస్తూ ఆనందించారు.